హలో ఫ్రెండ్స్, చాలా మందికి ఒక అపోహ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈజీగా డబ్బులు వస్తాయి, ఒక చైన్ సిస్టమ్ బిజినెస్ అని. ఇదే ధోరణి ఉన్నటువంటి ఒక పర్సన్ నాకు అప్రోచ్ అయ్యిండు. సో అతని ఆలోచన ఏంటి, ఎలా ఉంది, మనకి ఎలాంటి వాళ్ళు తారసపడతాడు అనేది నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి నాకు అప్రోచ్ అయినటువంటి పర్సన్ గురించి నేను చెప్తాను. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ సెల్లింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి కూడా రీచ్ చేయాలనే ఉద్దేశంతో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్లో మనం అప్రోచ్ అవుతూ ప్రాస్పెక్టింగ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో నాకు ఒక డిఫరెంట్ పర్సన్ అయితే నాకు పరిచయం అవ్వడం జరిగింది. సో అతని మైండ్ సెట్ ఎట్లుందంటే, అతనికి ఏం పని చేయొద్దు, డబ్బులు కావాలి. అతని టీంలో వచ్చే వాళ్ళు కూడా ఏ పని చేయొద్దు, కానీ డబ్బులు వాళ్ళకి కావాలి, అతనికి కావాలన్నటువంటి మైండ్ సెట్ ఉంది. సో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఒక 57 నుంచి 60 ఇయర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 22-23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 90స్లో అతను నెట్వర్క్ మార్కెటింగ్ MLM అనే పేరుతోటి కొన్ని స్కీమ్లలో చేరడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క కంపెనీలో కొంతకాలం చేస్తూ అలా కంపెనీలు మారుతూ లాస్ట్కు 36 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నాడు. సో 36 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో పనిచేసిండు. బట్ ఆయన ఇన్కమ్ ఇప్పుడు జీరో. ఎందుకు ఇంత ఇది ఉంది అని అంటే, ఒక దాంట్లో కన్స్టెంట్గా ఉండలేదు, షెఫిల్ అవుతూ ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ మారుతూ వచ్చాడు. సో తనకంటూ నెట్వర్క్ లేదు అండ్ రెసిడెన్షియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తాం కదా, అది లేదు. సో ఈ రోజుల్లో ఏం నడుస్తుంది అని అంటే, చాలా మంది యంగ్స్టర్కు ఇలాంటి కంపెనీలో చేసినటువంటి కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారంటే, నాకు చాలా అపారమైనటువంటి జ్ఞానం ఉంది, అపారమైనటువంటి నాలెడ్జ్ ఉందని 2-3 ఏళ్లకు 5 ఏళ్లకు 10 ఏళ్లకు కంపెనీలను షెఫిల్ అవుతూ కొత్త యంగ్ బ్లడ్ని కూడా ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ పనిచేయాలి, సో ఇలా రాంగ్ వేలో వాళ్ళని మోటివేట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూ లాస్ట్ వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంలో వాళ్ళకు ఒక కంపెనీలో ఒక పొజిషన్ ఉండదు, ఒక టైటిల్ ఉండదు అండ్ ప్యాసివ్ ఇన్కమ్ జోన్ కూడా ఉండదు. లాస్ట్ ఏమవుతుందంటే మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తున్న లైఫ్. అతని ఉద్దేశం ఏముందంటే, నేను ఏదైతే వర్కౌట్ చేస్తున్నానో బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత అతను పని చేయొద్దంట, తన టీము పని చేయొద్దంట, ఓన్లీ రిక్రూట్మెంట్ ద్వారా డబ్బులు రావాలంట. ఎంత దారుణమైనటువంటి ఆలోచన ఉందో ఒకసారి చూడండి. నియర్ టు లైఫ్ ఆల్మోస్ట్ అతనిది అయిపోతుంది. అంటే ఎండింగ్లో ఉన్నారు, 57 ఇయర్స్ ఏజ్, 36 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అతనికి నెట్వర్క్ బిల్డ్ చేసుకోలేకపోయిండు. ఇప్పుడు ఏ కంపెనీలో టాప్ పొజిషన్లో అతను నెట్వర్క్ లీడర్ అని చెలామణి అవుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్కు అసలే హైక్యూ ఎక్కువ, తొందరగా డబ్బులు రావాలి, నిలకడగా ఎక్కడ 10 నిమిషాలు ఆగరేలు, 30 సెకండ్ల రీల్ కూడా చూడలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ యంగ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి రకరకాల స్కీములను అయితే అంటగట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. సో యంగ్స్టర్స్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పని చేయకుండా, మనం ఓపికతో నేర్చుకోకుండా ఏ బిజినెస్ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. అది ట్రెడిషనల్ బిజినెస్ అయినా కానీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయినా కానీ, ఎలాంటి బిజినెస్ మోడల్ అయినా ఓపిక, పేషెన్స్ అనేది చాలా అవసరం. ఒక బ్రాండింగ్గా తయారు చేసి దాన్ని మనం నిరూపించుకొని మార్కెట్లో వెళ్ళాలి అంటే మన దగ్గర క్యాలిబర్ ఉండాలి. మనం బ్రాండింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్నా ఆ ప్రోడక్ట్లో సత్తా ఉండాలి అండ్ మనం చేస్తున్న కంపెనీకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త కంపెనీ మనమే ఫస్ట్ అండ్ మన తర్వాతనే చాలా మందికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ కొత్త కంపెనీలు ఎప్పుడు కూడా మనకు డబ్బులు ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీకి కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపాదించుకోవాలి. ఆ కంపెనీలో పనిచేసే ఏదైతే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదాయం ఇవ్వాలి అంటే కంపెనీకి కూడా మిషన్ ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. అన్నీ అయిన తర్వాతనే జనాలకు అనేది డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి వెల్ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీకి మనం వెళ్తే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా పీపుల్కి ఎక్కువ ఇస్తే ఎక్కువ బిజినెస్ అవుతుందనే ఒక దృష్టితోటి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెటర్ ఇన్కమ్ కూడా మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి పని చేయకుండా నాకు డబ్బులు రావాలి అండ్ నేను పని చేయకపోయినా నా టీం పనిచేయాలనే ధోరణి ఉండేటువంటి కంపెనీలు కానీ లీడర్లు కానీ మీ దగ్గరకు వస్తే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. చూడండి, అతను ఈ 30 ఏండ్ల అనుభవంతో ఏ కంపెనీలో టాప్ టైటిల్ లేదు, ఏ కంపెనీలో కనీసం ఆదాయం లేదు, మళ్ళీ చివరికి రోడ్డు మీద కొత్త ఆపర్చునిటీ వెతుక్కునే పరిస్థితి ఉంది. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఒక కంపెనీలో ఒక లీడర్ అనే పేరు కూడా ఏం లేదు. తీరా చూస్తే ఎంటైర్ మళ్ళీ లాస్ట్కు కొత్త కంపెనీ, కొత్త స్కీమ్స్, కొత్త టీం తోటి ప్రతి మారిన ప్రతిసారి కొత్త టీంతో పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతమందిని చూసినాను, ఇన్ని కంపెనీలు నేను చూసినాను అనే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఎరా 21st సెంచరీ బిజినెస్ అనేది ఈ ఎరా మొత్తం యంగ్స్టర్స్ది. యంగ్స్టర్స్ అందరూ నిద్రల నుంచి మేల్కొని
ఏ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలన్నా ప్రొఫైల్ చూడాలి, ప్రోడక్ట్ రేంజ్ చూడాలి, ప్రోడక్ట్ ప్రైస్ చూడాలి, అండ్ క్వాలిటీ వర్త్ ఉందా లేదా చూడాలి, లీగలైజేషన్ చూడాలి, మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో చూడాలి. కానీ నేను గమనించింది ఏంటంటే ఏదో మోటివేషన్, జనరల్గా మోటివేషన్, క్రౌడ్ పుషప్, హైపుల్ క్రియేట్ చేస్తే వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి టైం, విలువైనటువంటి సమయము, డబ్బు అని వృధా చేసుకుంటున్నారు ఈ యంగ్స్టర్స్. సో దయచేసి ఆలోచించండి. ఒక బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి మనం నెట్వర్క్ని కాన్స్టెంట్గా గ్రాడ్యువల్గా మనం డెవలప్ చేస్తూ వెళ్తేనే మనకు ప్యాసివ్ ఇన్కమ్ జోన్లోకి అయితే వెళ్తాం. సో ఈ పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేసుకొని డిసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ కొన్ని విషయాల్ని ఇంకొక వీడియోలో మరికొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ రఘు మొయిని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.